చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా 1/2 కేజీ చికెన్ని అరగంట సేపు ఉప్పు నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, అర స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి గసగసాలు వేసి చేసిన పేస్ట్ 3 స్పూన్లు, సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే 2 స్పూన్ల నూనె కూడా వేసుకుని వీటన్నిటిని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాయలు, 1 స్పూను బండ పువ్వు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే చికెన్ అడుగంటుతుంది. 15 మినిట్స్ తర్వాత చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని 1 ఫుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని మూత పెట్టకుండా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ రెసిపీ ఉన్న వీడియోని ఈ వీడియో కింద యాడ్ చేశాను, చూడండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.